అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. అంబటి రాంబాబు మాటకొస్తే నా మీద కేసులు పెడతానే వెళ్తావు. ఆడ కేసులు తీసుకోకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆర్పీని అడకేసుకుని వస్తున్నాడు అంటావు. నాకు నచ్చిన, నాకు ఇష్టమైన, నా అభిమాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఫోటోలు దిగితే నాకు ఫోటోలు ఇవ్వద్దు అంటావు. అసలు నా గురించి మాట్లాడే స్థాయి నీకుంది అంబటి రాంబాబు? 2019 నుంచి 2024 మధ్యన జగన్మోహన్ రెడ్డి అండదండలతో, అధికార దుర్వినియోగంతో, అధికార అహంకారంతో, అధికార మదంతో నువ్వు చేసినటువంటి విచ్చలవిడి పనులు, ప్రసంగాల గురించి మాట్లాడమంటావా? శాసనసభ్యుడిగా మంత్రి హోదాలో ఉన్న నువ్వు సంజు సుక్కు గంట అరగంట అని సంబోధిస్తావా? సంక్రాంతి సంబరాలని ఆంబోతి మాదిరిగా డాన్స్ చేస్తూ అడ్డదిడ్డంగా పేటీఎం బ్యాచ్ ని కూర్చోబెట్టి నిలబెట్టి సామాన్య ప్రజలకి శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తావా? పోలవరం అనేది ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే నాకు అర్థం కాదు కాబట్టి అని సిగ్గు లేకుండా జర్నలిస్టుల ముందు, సోషల్ మీడియా ముందు మాట్లాడతావా? ఒక నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి సొంత అల్లుడే మా మామకు ఓట్లు ఇద్దు, గెలిపించొద్దు, దుర్మార్గుడు, నీచుడు అని అనిపించుకుంటావా? అనిపించుకున్నావుగా నువ్వు. ఒకటే రెండా నీ గురించి చెప్పుకుంటూ పోతూ ఉంటే నీకు సంస్కారం లేదు, మానవత్వం లేదు, రాజకీయం తెలియదు, నువ్వు మనిషివే కాదు. అసెంబ్లీలో నీ మాట తీరు, నడి రోడ్డు మీద నీ మాట తీరు ఎంత దుర్మార్గంగా ఉంటాయి. నేను నా పార్టీ కోసం చాలా నిజాయితీగా కష్టపడుతున్నా. నువ్వు మాటకొస్తే స్క్రీన్ పెట్టుకొని నా ఫోటో పెట్టి నేను నీకు చెప్పేది ఒకటే అంబటి రాంబాబు, నీకు దమ్ముంటే కిరాక్ కార్పి ఎక్కడ డబ్బులు తీసుకొని పనిచేస్తున్నాడో నువ్వు చూపించు. నేను నీలాగా అడ్డదిడ్డంగా రాలా, నీలాగా నేను ప్రజలను మోసం చేయలా. నేను ఒక కమిడియన్ గా ఉన్నా, నేను ఒక బిజినెస్ చేశా, అన్ని వదులుకున్నా. ఈ రోజు నా పార్టీ కోసం, నాకు నచ్చిన నా నాయకుడి కోసం పరిగెడుతున్నా. గుర్తుపెట్టుకో. అంబటి రాంబాబు ఒక స్క్రీన్ పెట్టుకొని నా గురించి సీమరాజా గారి గురించి మాట్లాడాడు. ఒకసారి విందాం. ఈయన సీమరాజా, ఈయన కిరా కార్పి. వీళ్ళిద్దరూ తెలుగుదేశానికి అనుకూలంగా విచ్చలవిడిగా మాట్లాడతారు, బూతులు కూడా మాట్లాడతారు. అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు మీరు విన్నారు, చూస్తున్నారు కూడా. ఆయన వచ్చి సీమరాజా అంట, నేను కిరా కార్పి అంట, మేము ఇద్దరము విచ్చలవిడిగా బూతులు మాట్లాడతామంట. మరి అంబటి రాంబాబు అదే స్క్రీన్ మీద కిరా కార్పి ఏం బూతులు మాట్లాడినాడో చూపించు, ప్రజలకు వినిపించు. ఈయన మరి పద్ధతిగా డ్రెస్ ఐరన్ చేయించుకొని, మంచిగా హెయిర్కి దువ్వుకొని, చేతులు కట్టుకొని, ఈయనంత గొప్పోడు లేనట్టు, ఈయనకున్నంత డెడికేషను, డిసిప్లిను, ఎడ్యుకేషన్ ఇంకెవరికీ లేనట్టు యాక్టింగ్ చేస్తూ ఆయన సీమరాజా, ఈయన కిరా కార్పి విచ్చలవిడిగా బూతులు మాట్లాడతారు. కిరా కార్పి మాట్లాడినటువంటి దుర్భాషలు కావచ్చు, కిరా కార్పి మాట్లాడినటువంటి బూతులు నువ్వు అదే స్క్రీన్ మీద ప్లే చేయి. నీకన్నా, నీ వైఎస్ఆర్సీపీలో ఉండేటి వాళ్ళకన్నా కూడా కిరా కార్పి కావచ్చు, మీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సీమరాజు అయినా బూతులు మాట్లాడతారా? మరి కొడాల నాని భాష, పేర్ని నాని భాష, శ్రీరెడ్డి, బోరుగడ్డ, పంచప్రభాకర్, పోసాని కృష్ణమురళి, రోజారెడ్డి నీ భాష, వల్లభనేని వంశీ అసెంబ్లీలో మాట్లాడినటువంటి భాష నేను ఎప్పుడైనా మాట్లాడానా? మీ వాళ్ళు అన్నీ ప్లే చేయి, చివరిలో నాది ప్లే చేయి. కింద కామెంట్ల రూపంలో చూసుకుందాం ఎవరెంత దుర్భాషలు అన్నారు, ఎంత దిగజారిపోయి మాట్లాడినారు. విచ్చలవిడిగా బూతులు అంటున్నావు. నీకన్నా దిగజారిపోయినోడు ఎవడైనా ఉన్నాడా? 4 సార్లు ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని పట్టపగలు కారు డోర్ దగ్గర నిలబడుకొని నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడావు? గతంలో అసెంబ్లీలో నారా భువనేశ్వర్ గారి గురించి ఎలాంటి మాటలు మాట్లాడావు? నువ్వు కూడా నా గురించి మాట్లాడుతుంటే జనాలు నవ్వుకుంటున్నారు. చంద్రబాబు దగ్గర, లోకేష్ దగ్గర డబ్బులు తీసుకుని మీరు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. నీకు దమ్ముంటే అంబటి రాంబాబు, కిరా కార్పి అనే వ్యక్తి, నాకు సీమరాజా గురించి సంబంధం లేదు, ఆయన నీ పార్టీకి సంబంధించిన వాడు, ఆయన కండువా వేసుకొని మాట్లాడుతూ ఉంటాడు. కిరా కార్పి, ఇదిగో పసుపు చొక్కా వేసుకున్నటువంటి ఈ కిరా కార్పి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ, నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి కూటమి సభ్యుల దగ్గర కానీ ₹1 బిల్ల తీసుకున్నట్టు వాళ్ళు నాకు ఫోన్ చేసి ఈ రూపాయి తీసుకొని, అది ₹5 తీసుకొని, అది ₹10 తీసుకొని వైఎస్ఆర్సీపీ వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడు అని ఎవరైనా నాతో అన్నట్టుగా నువ్వు నిరూపిస్తే, ఈ పసుపు చొక్కా వదిలేసి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా నుంచి వదిలేసి తెలుగుదేశంలోనే లేకుండా పోతా. నువ్వు నిరూపించగలవా? కిరా కార్పి ఒక తొత్తుగా కానీ, డబ్బులు తీసుకొని ఓ పేటీఎంలో కానీ వైఎస్ఆర్సీపీలో నేను బిహేవ్ చేశాను నిరూపించగలవా? నువ్వు ఖచ్చితంగా నిరూపించాలి. నేను డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నా అంటావు కదా. నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం, నా కుటుంబానికి ఇష్టం, నాకు సంబంధికులకు ఇష్టం, ఆయన విజన్ ఇష్టం, ఆయన విలువలు ఇష్టం, ఆయన ఆత్మీయత ఇష్టం, ఆయన చేసే రాజకీయం ఇష్టం, ఆయన రాజస్వం ఇష్టం, ఆయన విధి విధానాలు ఇష్టం, ఆయన మహిళల కోసం చేసే పోరాటం ఇష్టం, ఆయన పార్టీని గెలిపించడమే కాకుండా పార్టీని నిలబెట్టిన విధానం ఇష్టం. మీలాంటి వాళ్ళని, జగన్మోహన్ రెడ్డి లాంటి గొడ్డల పార్టీని దరిదాపుల్లో లేకుండా 11కి పరిమితం చేసిన ఆయన తెగు అంటే ఇష్టం, ఆయన కృషి పట్టుదలంటే ఇష్టం. 7-10 వయసులో కూడా మీ జగన్మోహన్ రెడ్డి 10 నిమిషాలు కూర్చొని మాట్లాడాలంటేనే కోసాలు కదిలిపోతాయి. మీ జగన్మోహన్ రెడ్డికి 7-10 వయసులో కూడా ఆయన సభా ప్రాంగణంలో ఎటు కదలకుండా కూడా
సమావేశం పెట్టి ఆయన చరిత్ర అంటే నాకు ఇష్టం. మీరు చేసిన దొంగ పనులు, తిరుమల కొండ మీద మీరు చేసిన అరాచకాలు, వైన్స్, గ్రావెలు, ఇసుక దౌర్జన్యం, దౌర్భాగ్యాలు, దానితో పాటు గంజాని విచ్చలవిడిగా అమ్మడం, సంక్షేమ పథకాల్ని పక్కన పెట్టడం, మీరు చేసినటువంటి కొన్ని డకాయిట్ పనులు నచ్చక చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తి ఆయన గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తే మీలాంటి వాళ్ళని పూర్తిగా ఖండిస్తాడు, పక్కన పెడతాడు. ప్రజలకు మంచి జరుగుతుంది అని నా కెరీర్ని, నా బిజినెస్ని, నా జీవితాన్ని పూర్తిగా వదిలి రిస్క్ అయినా కూడా నా ప్రాణాన్ని పణంగా పెట్టి పరిగెడుతున్న తెలుగుదేశం పార్టీ పసుపు కార్యకర్తను నేను డబ్బులు తీసుకునేది ఏంటి? మీలాంటి దొంగలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర పేటీఎం బ్యాచ్గా ఉండి డబ్బులు తీసుకొని భజనలు చేసుకుంటూ మహిళల్ని దారుణంగా మాట్లాడుతూ టార్గెట్ చేస్తూ మీరు డబ్బులు తీసుకుంటారు. తల్లికి వందనం వచ్చినా, స్త్రీ శక్తి వచ్చినా, దివ్యాంగ శక్తి వచ్చినా, మెగా డిఎస్సి వచ్చినా, ఏ పథకం వచ్చినా, ఏ మంచి చేసినా వాటిని వక్రీకరిస్తూ విషప్రయోగాలు చేస్తూ విషం చిమ్ముతూ డబ్బులు తీసుకుంటూ డబ్బులకి కక్కుర్తి పడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ప్రజలకు సంబంధించిన అన్ని నిధులని కొల్లగొట్టి వేల కోట్ల రూపాయలు తెచ్చినటువంటి వ్యక్తులు మీరు. నేను అలాంటి వాడిని కాదు. నేను ఎదిరిస్తే, నేను ప్రశ్నిస్తే మీరు చేసే తప్పుడు ప్రసారాలని జనాలకి తెలిసేలా చేస్తే జనాలు బాగుండాలి అని అన్నీ వదులుకొని ఈ పసుపు చొక్కా పట్టుకుందే నీలాంటి పశువు చేసే అక్రమాన్ని జనాలకు తెలియజేయడానికి నేను మాట్లాడతా, మళ్ళీ మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. బాబు గారి కోసం నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పా, తెలుగుదేశం పార్టీ కోసం, బాబు గారి కోసం ప్రాణాలు ఇవ్వాలి అనుకుంటే నేను మరో తోటా చంద్రనవుతా. కబడ్దార్. వీళ్ళు ఉంటారు భవిష్యత్తులో జైల్లో. నీ వెనకాలన్న గెద్దలు పిచ్చుక మీద ఏదైనా ఆయుధం వేస్తే వస్తాయో రావో ఒకసారి ఆలోచించుకుని భవిష్యత్తులో మాట్లాడు. అంటే కిరాక్ కార్పి అంటే భవిష్యత్తులో జైల్లో ఉంటాడు అంట. భవిష్యత్తు అంటే ఏంటి? నేను జైల్లో ఉండడం అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గెలవడం. ఇద్దరం కలిసి పందెం కాసుకుందాం. నువ్వు దమ్ముంటేరా సాక్షికి వస్తావా, ఏ ఛానల్కి వస్తావా, ప్రెస్ మీట్కి వస్తావా, లేదా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తావా, డిబేట్కి వస్తావా, ఎదురు మాట్లాడుకుందాం. కిరాక్ కార్పి జైలుకి వెళ్తున్నాడు లేదా జైలుకి వెళ్తాడు అంటే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని అర్థం. జీవితంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు, జనాలు రానివ్వరు. ఇది గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి జీవితంలో అసెంబ్లీలోకి అడుగు పెట్టడు, ముఖ్యమంత్రి హోదాలో కూర్చోడు. నేను కూర్చున్నాను చూడు ఈ విధంగా. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కుర్చీలో అధికారంలో కూర్చోడు. అంబటి రాంబాబు పులివెందుల నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి, ప్రశ్నించాల్సినటువంటి ఎమ్మెల్యే క్యాడర్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడే శక్తి లేని జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని నువ్వు కలలు కంటున్నావు, భ్రమలో బతుకుతున్నావు, ఊహలో ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి జీవితంలో గెలవడు. ఆయన చేసిన అరాచకాలు, ఆ మాట్లాడే పద్ధతి, పేపర్ చూసి కూడా మాట్లాడలేని విధానం, ఎక్కడ ఎవరు గంజాయి బ్యాచ్ ఉన్న వాళ్ళని పరామర్శించడం, పిలవని పేరంటం పేరుతో మామిడికాయ రైతులు, పత్తి రైతులు, ధాన్య రైతుల దగ్గరికి వెళ్ళి శాంతి భద్రతలకు ఆటంకం కలిగించడం, టైర్ కింద వేసి తొక్కేయడం, సొంత చెల్లిని కన్న తల్లిని బయట పడేయడం, బాబాయిని పైకి పంపేయడం, సునీతమ్మను పట్టించుకోకపోవడం, ఇవన్నీ చూసినటువంటి జనాలు ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచడం, కాలేజీల్లో, స్కూళ్ళలో, యూనివర్సిటీలో పట్టపగలు మిట్ట మధ్యాహ్నం గంజాయి అమ్మడం, శ్రీరెడ్డి, బోరుగడ్డ నీలాంటి వాళ్ళ చేత బూతులు తిట్టిస్తూ, పేటీఎంలో అమౌంట్ వేస్తూ, బూతులు తిట్టిస్తూ ముందుకెళ్తున్నటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో జీవితంలో గెలవడు. గుర్తుపెట్టుకో. కిరాక్ కార్పి మాట్లాడాడు అంటున్నావు. నీకన్నా దిగజారి వల్లభలేని వంశీలాగా, కొడాల నానిలాగా, రోజా రెడ్డిలాగా, నీలాగా నేను ఎప్పుడు మాట్లాడలా. కిరాక్ కార్పి సబ్జెక్ట్ మాట్లాడతాడు. థ్యాంక్ యూ సో మచ్.